ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీ ముందుకు చాలా అద్భుతమైన పర్ఫెక్ట్ సాంబార్ రెసిపీని తీసుకొచ్చాను. మనం ఇప్పుడు చేసే సాంబార్ టేస్ట్ మనం బయట రెస్టారెంట్లో తినే సాంబార్ లాగానే ఉంటుంది. ఇది చేస్తున్నప్పుడు నేను మీకు మధ్య మధ్యలో కొన్ని టిప్స్ కూడా చెబుతాను. దానివల్ల ఇది ఇంకా టేస్టీగా మారుతుంది. అప్పుడు అది సేమ్ రెస్టారెంట్ టేస్ట్ లాగానే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ టేస్టీ రెసిపీని తయారు చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టేస్టీ సాంబార్ని తయారు చేయడానికి ముందుగా ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పును తీసుకున్నాను. దాన్ని బాగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. నేను ముందుగానే పప్పును నానబెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది కాస్త లావుగా కూడా అయ్యింది. ఇప్పుడు ఈ నానబెట్టిన కందిపప్పును ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను 2 కప్పుల వాటర్ని పోస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను 1/2 స్పూన్ ఉప్పును వేస్తున్నాను. అలాగే ఇందులో 1/2 స్పూన్ పసుపును కూడా వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద ఉంచి మినిమం 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పప్పు ఉడికే వరకు మనం తాలింపు రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 3 ఎండుమిరపకాయలు వేయాలి. అలాగే 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని మీ టేస్ట్కి తగ్గట్లుగా తక్కువ లేదా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కరివేపాకును అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేస్తున్నాను. ఇందులో ఇంగువ చాలా ఇంపార్టెంట్. దీన్ని అస్సలు స్కిప్ చేయకండి. దీనివల్ల సాంబార్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటినన్నింటినీ కాసేపు కలుపుతూ వేగనిద్దాం. తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 4 నిమిషాల వరకు వేగనిద్దాం. దానివల్ల ఇవి లైట్గా మగ్గుతాయి. ఉల్లిపాయని చాలా ఎక్కువగా వేగనివ్వద్దు. ఇప్పుడు 4 నిమిషాలు అయ్యింది. ఇక్కడ ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇవి సాఫ్ట్గా కూడా అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు వేసుకుందాం. నేను ఇక్కడ 2 టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కూడా 4 నిమిషాల వరకు వేగనిద్దాం. దానివల్ల టమాటాలు లైట్గా సాఫ్ట్గా అవుతాయి. ఇక్కడ చూడండి, టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు ఇందులో నేను కూరగాయ ముక్కలను వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే దోసకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు కూడా తీసుకున్నాను. ఈ కూరగాయలన్నింటినీ నేను ఈ కడాయిలో వేసుకుంటున్నాను. మీకు ఏ కూరగాయలు ఇష్టమైతే వాటిని ఇందులో వేసుకోవచ్చు. ఈ కూరగాయలన్నింటినీ వేసి 2 నిమిషాలు వేగనిద్దాం. నేను ఎప్పుడూ కూడా కూరగాయలను ఇదే స్టేజ్లో వేస్తాను. దానివల్ల సాంబార్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. కొంతమంది కూరగాయలను కుక్కర్లో వేసి పప్పుతో పాటు ఉడికిస్తారు. అలా చేయడం వల్ల కూరగాయలు ఎక్కువగా ఉడికిపోతాయి. దానివల్ల అవి ముక్కలు ముక్కలుగా ఉండకుండా ముద్దలాగా తయారవుతాయి. వాటికి ఉండే ఫ్లేవర్ కూడా రాదు. మీరు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సాంబార్ని ఇలాగే తయారు చేసుకోండి. కూరగాయలను సపరేట్గా తాలింపుతో పాటు వేసి ఉడకనివ్వండి. దానివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. 2 నిమిషాల తర్వాత నేను ఇందులో ఉప్పును వేస్తున్నాను. ఉప్పును చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం పప్పులో కూడా ఉప్పును వేసాం. తర్వాత ఇందులో నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల సాంబార్ పౌడర్ని వేస్తున్నాను. ఇది రెడీమేడ్ సాంబార్ పౌడర్. మీరు ఏ బ్రాండ్ సాంబార్ పౌడర్నైనా యూజ్ చేయవచ్చు. వీటిని కూడా కూరగాయలతో పాటు బాగా మిక్స్ చేయండి. దానివల్ల మనం వేసిన కూరగాయలకు ఈ మసాలా బాగా పడుతుంది. ఇలా చేస్తేనే ఉప్పు, కారం, సాంబార్ పౌడర్ మనం వేసిన కూరగాయ ముక్కలకు పట్టి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి. అందుకే కూరగాయలను నేను ఈ స్టేజ్లోనే వేస్తాను. కూరగాయలకు ఈ మసాలా మొత్తం చాలా బాగా కోట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రసాన్ని వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో బాగా మిక్స్ చేసుకుందాం. చింతపండు రసాన్ని మిక్స్ చేసిన తర్వాత నేను ఇందులో 1 కప్పు వాటర్ని వేస్తున్నాను. వాటర్ని వేసిన తర్వాత దీన్ని కాస్త మిక్స్ చేసుకోండి.
ఇప్పుడు దీనిపైన మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు ఉడకనిద్దాం. ఇక్కడ కూరగాయలను పూర్తిగా ఉడకనివ్వకూడదు. ఈ కూరగాయలు ఉడికే లోపల మన పప్పు ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఇక్కడ 3 విజిల్స్ వచ్చాయి. తర్వాత నేను దీని ప్రెజర్ మొత్తాన్ని తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి, దీని ప్రెజర్ మొత్తం పోయింది. మూత తీసి పప్పు ఎలా ఉడికిందో చూద్దాం. ఇక్కడ ఫోకస్ చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు దీన్ని గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఇందులో హ్యాండ్ బ్లెండర్ని యూజ్ చేయొద్దు. గరిటెతో నెమ్మదిగా దీన్ని తిప్పండి. ఒకవేళ మీరు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే లేదా బ్లెండ్ చేసుకుంటే రెస్టారెంట్ లాంటి సాంబార్ టేస్ట్ అస్సలు రాదు. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ని వేసి మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూడండి, పప్పు యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. కాస్త పల్చగా ఉండాలి. అలాగే పప్పు కనబడుతూ ఉండాలి. ఇప్పుడు కూరగాయలు ఉడికాయో లేదో ఒకసారి మూత తీసి చూద్దాం. ఆహా, నిజంగా ఇందులో నుండి చాలా మంచి సువాసన వస్తోంది. ఇప్పుడు ఇందులో నేను సగం ఉల్లిపాయను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల సాంబార్లో చాలా బాగుంటుంది. ఇవి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇందులో చిన్న చిన్న సాంబార్ ఉల్లిపాయలు దొరుకుతాయి, వాటిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం బెల్లం వేస్తున్నాను. రెస్టారెంట్లో కూడా ఇదే విధంగా సాంబార్ను తయారు చేస్తారు. వాళ్ళు కూడా తప్పకుండా బెల్లం వేస్తారు. దానివల్ల సాంబార్ టేస్ట్ పుల్ల పుల్లగా తీయ తీయగా వస్తుంది. బెల్లం వేసిన తర్వాత కూడా దీన్ని మరో నిమిషం ఉడికిద్దాం. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న పప్పును వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసి బాగా ఉడికే వరకు వెయిట్ చేద్దాం. ఇందులో 1 నుండి 2 పొంగులు వచ్చాయి. మొదట హై ఫ్లేమ్లో ఉంచి 1-2 పొంగులు రానివ్వండి. దాని తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచి దీన్ని కంటిన్యూస్గా బాగా మరగనివ్వండి. 3-4 నిమిషాల వరకు అలాగే ఉడికించుకోండి. మీరు కావాలనుకుంటే మీ టేస్ట్ ప్రకారం ఉప్పును చెక్ చేసి చూసుకోవచ్చు. ఇలా ఎక్కువగా బాయిల్ చేయడం వల్ల కూరగాయలకు ఉండే టేస్ట్ సాంబార్లోకి వచ్చేస్తుంది. అలాగే కూరగాయలు కూడా పప్పుతో పాటు బాగా ఉడుకుతాయి. దీన్ని మనం మూత పెట్టి అస్సలు కవర్ చేయొద్దు. దానివల్ల మీరు వేసిన కూరగాయలు బాగా మెత్తగా ఉడికిపోతాయి. మీడియం ఫ్లేమ్లో దాదాపుగా 5 నిమిషాలు ఇలాగే ఉడకనివ్వండి. 5 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు సాంబార్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. దీని కలర్ కూడా చేంజ్ అవ్వడం వల్ల ఇది కాస్త చిక్కగా అయ్యింది. ఇందులో వేసిన కూరగాయలు కూడా బాగా ఉడికాయి చూడండి. ఇవి మరీ ఎక్కువగా ఉడకలేదు. సాంబార్ కూడా మరీ పల్చగా కానీ మరీ చిక్కగా కానీ లేదు. కొంతమంది సాంబార్ని బాగా పల్చగా చేసుకుంటారు. దానివల్ల దానికి టేస్ట్ అంటూ ఏమీ రాదు. ఈ కన్సిస్టెన్సీలో మన సాంబార్ ఉండాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకుందాం. నిజంగా చాలా అద్భుతమైన సాంబార్ బయట దొరికే దానిలాగా సర్వ్ చేయడానికి రెడీ అయ్యింది. దీన్ని వేడివేడిగా ఇడ్లీతో, వడతో, దోశతో సర్వ్ చేయండి. మీరు కావాలనుకుంటే దీన్ని అన్నంతో పాటు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.